హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దమ్ బిర్యానీ చేస్తున్నాను. సండే స్పెషల్. సండే చేశాను ఇది. జీడిపప్పు కాజు ముందు దోరగా వేసుకోవాలి. నేను ఇందులో నెయ్యే వాడుతున్నాను, ఆయిల్ వేయలేదు. జీడిపప్పు దోరగా వేసుకొని తీసుకోవాలి, పక్కకి వేయించి. గీ వాడాను దీంట్లో మొత్తం అంతా. బిర్యానీ కూడా దమ్ కూడా మొత్తం అన్నిటికి. చికెన్ ఒకటే ఆయిల్ వేసాను, కానీ బిర్యానీ లోపల ప్రాసెస్ మొత్తం నెయ్యితో చేశాను. జీడిపప్పు పక్కకి తీసిన తర్వాత ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంత టైం తీసుకున్నా సరే ఇంట్లోనే సొంతంగా తయారు చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా సరే, బయటవేమి తెప్పించను. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే బాగా గోల్డెన్గా ఫ్రై అయిపోతాయి. చాలా బాగుంటాయి కూడా ఆనియన్స్. కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ అంతా కర్రీ మీద పడిపోతుంది. చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఈ 3 కలిపి పేస్ట్ చేస్తాను చికెన్లోకి. వేగిపోయేలోగా ఇవి పక్కకి తీసుకుందాం. చూసారా ఎర్రగా ఎలాగ వేగాయో. ఇవి చల్లారాక మామూలు మరమరలాడతాయి అన్నమాట ఆనియన్స్. ఇందులో ఉన్నంతసేపు మెత్తగా అనిపించినట్టే ఉంటాయి మనకి. చల్లారిన తర్వాత బాగుంటాయి స్పైసీగా. చికెన్ తీసుకున్న 1/2 కిలో తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను చేస్తుంది ఏంటో. ఇది నడుము మధ్యలో ఉంటుంది చికెన్కి. ఇది అస్సలు తినకూడదు. ఎవరైనా సరే ఇది మనం చికెన్ కడిగేటప్పుడు చూసుకొని తీసేయండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే. ఎందుకంటే తినడం వల్ల ఏంటంటే కోడికి ఎంత ఆవేశం వస్తూ ఉంటుందో మనకి అంతే వస్తుంది. ఇది నాటుకోడి అయినా సరే, బాయిలర్ అయినా, ఏ కోడినైనా సరే తెచ్చినప్పుడు, కట్ చేసి తెచ్చినప్పుడు ఇలాంటివి తీసేయండి. అది గుండెకాయ షేప్లో ఉంటుందన్నమాట, నడుము భాగంలో ఉంటుంది. అవి అస్సలు తినకూడదు. అది మా డాడీ చెప్పారనేసి నేను ఇప్పటికీ అదే చేస్తాను, తీసేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తయారు చేసిందే ఫ్రెండ్స్. కొత్తిమీర పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 2 స్పూన్స్ ఏమోని కొత్తిమీర చట్నీ వేసాను. ఒక అరగంట అలాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెడతాను. సాల్ట్ 2 స్పూన్స్ వేసాను. తర్వాత ధనియాల పౌడర్ 2 స్పూన్స్, గరం మసాలా 2 స్పూన్లు, ధనియా పౌడర్ 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం పెరుగు వేసుకోవాలి ఇందులో. కప్పుతో వేసుకోవాలి పెరుగు. నిమ్మ చెక్క ఒక ముక్క చాలు, సరిపోద్ది మాకు. ఇంకా కావాలనుకుంటే ఒక కాయ ఫుల్గా వేసుకోండి. కిలో అయితే నేను 1/2 కిలోకే మీకు మెజర్మెంట్ చెప్తున్నాను. ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. చేత్తోనే కలపండి ఫ్రెండ్స్. చేత్తో స్మాష్ చేస్తేనే అంత బాగా పడుతుంది. గరిటెలతోటి, స్పూన్లతో కలపకుండా చేత్తో కలిపితేనే మనకి ఒక ఆనందం కూడా ఉంటుంది. చేత్తో కలిపితే చేత్తోటే కలపడానికి ట్రై చేయండి ఏదైనా సరే. కలిపేసిన తర్వాత పావుగంట ఒక అరగంట పక్కన పెట్టుకుందాం.
ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇందాక ఆనియన్స్ వేపిన నెయ్యి ఉంది కదా, అది చికెన్ ఫ్రైకి వేసేద్దాం. మళ్ళీ కొంచెం వేసుకున్నాను. చికెన్కి కూడా అయితే వాడేసాను, నెయ్యి వాడేసాను. అసలు ఆయిల్ ఎక్కడా వేయలేదు, అంతా నూనెతో నెయ్యితోటే వండాను. చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా, అరగంట అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో వేసి కలుపుతూ అలాగ ఫ్రై చేసుకుందాం. ఆ వాటర్కి అలా కుక్ అయిపోద్ది, పెరిగేసాం కదా, దానివల్ల అలాగా దగ్గర కుక్ అయిపోద్ది. ఇంక వాటర్ ఏం అవసరం లేదు, అలా దగ్గరికి అయిపోద్ది. దాని మీద మూత పెట్టేసిన తర్వాత మనం బిర్యానీ తయారు చేసుకుందాం. 1 కిలో తీసుకున్నాను. 1 కిలో రైస్కి 3 గ్లాసులు రైస్ అయ్యాయి. హాఫ్ అన్ అవర్ ముందు నేను కడిగేసి అందులోనే దానికి సరిపడా వాటర్ వేసాను. అందులో చిల్లీ వేసాను, హోల్డ్ గరం మసాలా, మొత్తం చెక్కలు అవి వేసాను. వేసిన తర్వాత అందులో నెయ్యి వేసి అరగంట నానబెట్టాను. అలాగా అరగంట తర్వాత పొయ్యి మీద పెట్టాను. ఒక పక్క అది అవుతుందో, పక్క ఇది అవుతుంది, రెండు ఒకేసారి అయిపోతాయి. అలాగైతేనే మనకి బేగా అయిపోద్ది పని. ఒక పక్క ఇది, ఒక పక్క ఇది పెట్టుకోవాలి స్టవ్ మీద. చికెన్ కూడా రెడీ అయిపోతుంది. చిల్లీ ఎప్పుడైనా సరే కట్ చేయకుండా చిన్న గంటు పెట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది. - 75% ఉడకాలి రైస్. ఉడికిన తర్వాత దమ్ చేసుకుందాం. చికెన్ కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేన్ కళాయి తీసుకోవాలి. అందులో కొంచెం గీ వేసుకున్నాను. వేసిన తర్వాత సిమ్లో పెట్టాను, పొగలు వచ్చేస్తుంది, హై అయిపోయింది వంట. కొంచెం గీ వేసుకున్న తర్వాత ముందుగా కొంచెం రైస్ వేయాలి అడుగున. మంట స్లిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అలా కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని, నెక్స్ట్ ఆనియన్స్ అవి ఉన్నాయి కదా, అవి కొంచెం వేసుకుందాం. కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. చూసారా ఎలా మరమరలాడుతున్నాయో ఆనియన్స్. కొంచెం జీడిపప్పు వేసుకుందాం. దమ్ పెట్టిన చికెన్ ఉంది కదా, అది వేద్దాం. సెంటర్లో కొంచెం వేద్దాం, హాఫ్ వేస్తాను. పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం రైస్ అందులో వేద్దాం. పొరలుగా వేసుకున్నాం అనుకో మనకి మొత్తం అంతా కలుస్తుంది అనమాట మనం పంపేటప్పుడు. అదినా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి నా స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. రెండోసారి వేసుకున్నాను మళ్ళీ, అలాగే సేమ్ ప్రాసెస్లోనే వేసాను నేను. మొన్న చికెన్ కూడా పైన వేసాను.
ఉన్న రైస్ వేస్తాను పైన. ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా చూస్తే తప్పకుండా నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు ఉంటే సబ్ చేసుకోండి ఛానల్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ ఒక్క లైక్ వల్లే నాకు ఎంతో సేవ్ చేసిన వారు అవుతారు. లైక్ ఇవ్వండి కంపల్సరీగా. కొంచెం పైన గీయేసాను, మరీ ఎక్కువ వేసేయట్లేదులేండి, తక్కువ వేస్తున్నాను. చూసిన వాళ్ళు అనుకుంటారు ఎంత వాడుతున్నారని అనుకుంటారో. లేదు, నేను వేసేది తక్కువే, అంత ఎక్కువ రాదు. ఏమైనా ఆనియన్స్ అయిపోయి కొంచెం ఉన్నాయి, పైన అలా వేస్తున్నాను అంతే. దాని మీద మూత పెట్టేసుకోవాలి అంతే. పక్కన రేకు ముందు కిందన పెట్టి స్టవ్ వెలిగించి రేకు పెట్టి దాని మీద ఈ బాండి దాని మీద పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మీకు అది అలాగా స్టీమ్ అయిపోద్ది. మొత్తం అంతా ఉన్న తడి అంతా లాగేసుకుంటుంది అనమాట. కుక్కర్ పెట్టేసిన దాని మీద గాలి బయటకు వెళ్ళకుండా. రోజు కుంకుమ పువ్వు నీళ్ళు కలిపి వేయడం మర్చిపోయాను. అది మళ్ళీ కుక్కర్ తీసి మళ్ళీ వేసాను అందులో. అప్పటికే కొంచెం అయిపోయింది దగ్గరికి. అది కొంచెం అది అలా కలిపేసి వేసాను. కలిపేసే ఉంది పక్కన, మర్చిపోయాను. కుంకుమ పువ్వు వాటర్ వేసాను మళ్ళీ. ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసేవారంటే సబ్ చేసుకోండి ఛానల్. చూసారా అయిపోయింది. మీకు ప్లేట్లో పెట్టి తిని కూడా చూపిస్తుంది, మీకు టేస్ట్ కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది. ఇది చికెన్ లాస్ట్లో కొంచెం ఉంటే ఇవి కాళ్ళే ఉంటాయి కదా, అలాగే గ్రేవీలా చేశాను. మళ్ళీ మటన్ కర్రీ కూడా చేశాను. ఇంకా ఒక పూటే వండేస్తాను ఫ్రెండ్స్ నేను. ఆ సండే అయితే నాకు కుదరదనేసి 2 పూటలు కలిపి వండేస్తాను. అదే వాళ్ళు కూడా పాపం అలాగే ఉంచుకొని తింటారు, కొంచెం కొంచెం వేసుకొని తింటారు. ఎక్కువగా తినరు, ఉన్నా సరే ఉదయం సాయంత్రంగానే అడ్జస్ట్ చేసుకుంటారు. ఆ ఉన్నంతలోనే తింటారు. కర్రీ వండేసినా సరే నేను ఈవినింగ్కి అది వేరేగా తీసేస్తాను. మార్నింగ్కి వేరేగా, ఈవినింగ్కి వేరేగా తీసేసి ఉంచుతాను. రైస్ పెడతాను, మళ్ళీ చారు పెడతాను, అన్నీ ఉంటాయి. బిర్యానీ వండేస్తాను కదండి, దాంతో అలా ఊరుకోను, అన్ని రకాలు వండి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, సబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచ్ చేయండి ఫుల్గా.